ఓం శ్రీ సాయిరామ్. శివశక్తి స్వరూపులైన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం అండి. తరువాయి భాగం విందాము. స్వామి, రేపు ఊరికి వెళ్ళిపోవలసి ఉంది. తమరు అనుజ్ఞ ఇచ్చి పంపించాలి అని నేను మనవి చేశాను. ఏమంత తొందర? మైసూరులో ఏం దాచిపెట్టావు? అందుకోసం వెళ్ళాలా? నీవు పిల్లల దానివి, మళ్ళీ మళ్ళీ వచ్చేందుకు వీలు కాదు. వచ్చినప్పుడే కొన్ని రోజులు హాయిగా ఉండి వెళ్ళు అన్నారు. స్వామి, నా దగ్గర డబ్బు చాలినంత లేదు అన్నాను. ఏమన్నావు? కొండంత స్వామిని ఇక్కడ పెట్టుకొని డబ్బు లేదంటావా? నీ పాలిటికి నీకు ఉండగా నేనుండగా డబ్బు కొరతేమిటి? మీ అమ్మ చెల్లెలు కూడా ఇలాగే డబ్బు లేదంటూ అదే పాట పాడతారు. నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. దేవుడు కావాలంటే ఇక్కడుండు, సంసారం కావాలంటే ఊరికి పో అన్నారు. శాశ్వతమైన విలువలను గుర్తించి సరైనది ఎన్నుకునే స్థితికి భక్తుడు రావాలని భగవంతుడు ఆశిస్తాడు. ప్రపంచాధిపత్యమే చేతికి చిక్కినప్పటికీ భగవంతుడు లభించకపోతే అది వ్యర్థమే. మనం ఎన్నుకునే దాన్ని బట్టి మన ఆంతరికమైన ఆసక్తి వెల్లడవుతుంది. అది ముఖ్యం. సంసారంలో ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తించాలి, కానీ ఆసక్తి మాత్రం దైవంపైనే ఉంచాలి. అదే దేవుడు కోరేది. స్వామి క్రిందికి దిగి వచ్చినప్పుడు మా పెద్దమ్మతో, కన్నమ్మ ఇంకా 2 రోజులు ఉండాలని అనుకుంటున్నది, ఆమె కోసం నువ్వు ఉండాలి అన్నారు. నేను అలా చెప్పలేదు కదా స్వామి అని నేను అనబోతూ ఉంటే మాట్లాడవద్దని సజ్ఞ చేసి నోరు మూసుకొని ఉండు అన్నారు. మెల్లగా మరో 2 రోజులు స్వామి సన్నిధిలో ఆనందంగా గడిచిపోయాయి. ఇంకా ఆ రోజు స్వామి అనుజ్ఞ తీసుకుని ఊరికి పోవాలి. మేడమీది గదిలో కాచుకుని ఉన్నాము. కొంతసేపటికి స్వామి నగుమోముతో విచ్చేసి కూర్చొని మమ్మల్ని తమ చెంతకు వచ్చి కూర్చోమన్నారు. మేము అట్లే చేశాము. కన్నమ్మ, ఎందుకలా మౌనంగా ఉన్నావు? మాట్లాడు అన్నారు నాతో. ఏమి మాట్లాడాలి స్వామి అన్నాను. ఏదైనా మాట్లాడు అన్నారు. మనస్సులో ఎన్ని ఆలోచనలున్నా నోటు నుండి ఒక్క మాట కూడా వెలువడలేదు. ఇల్లంతా కట్టడం పూర్తయిందా అని అడిగారు. అయింది స్వామి అన్నాను. కట్టడం అయింది, ఇంకా కొట్టేస్తారేమో అని హాస్యమాడారు. ఒకసారి ప్రశాంతి నిలయంలో ఏదో కట్టడం కొట్టించేస్తూ ఉంటే చూసి పెద్దబొట్టమ్మ గారు, స్వామి, అది బాగానే ఉంది కదా, ఎందుకు కొట్టించేస్తున్నారు అని అడిగారట. అప్పుడు స్వామి నవ్వుతూ, కొట్టడం కట్టడం నా వంతు, గిట్టడం పుట్టడం నీ వంతు అన్నారట. స్వామి, అమ్మకు జబ్బు. ఆమె ఉన్నప్పుడే మా పెద్ద పిల్లవాడు మురళికి ఒడుగు చేయాలని ఉంది. తమ సన్నిధిలో జరిపించాలి అని మనవి చేశాను. స్వామి పెద్దగా నవ్వుతూ, ఓహో, ఆ తుంటరి పిల్లవానికా? తప్పకుండా చెయ్యి, చాలా సంతోషం అన్నారు. అందరం స్వామికి నమస్కరించి వెలుపలికి వచ్చేశాం. చిరునవ్వు ముఖంతో మమ్మల్ని చూస్తూ స్వామి గడప దగ్గరే నిలబడి ఉన్నారు. స్వామి, దయచేసి తమ పైన నిశ్చలమైన నిర్మలమైన భక్తిని మాకు కరుణించండి అని వేడుకున్నాం. అట్లే కాని అంటూ వాత్సల్యపూర్వకంగా స్వామి తమ వరదహస్తాన్ని నా తలపైన ఉంచారు. స్వామి వద్దకు వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహంగా వస్తామో, వెళ్ళిపోయేటప్పుడు అంత బాధతో, దిగులుగా, విచారంగా. తప్పదు కనుక పోతాము. 1954 ఫిబ్రవరి మాసంలో మళ్ళీ మహాశివరాత్రికి పుట్టపర్తికి వెళ్ళాము. సాయి శివ సందర్శనం చేసుకున్నాము. మధ్యాహ్నం స్వామి షిరిడి సాయి రజత విగ్రహానికి అభిషేకాదులు చేశారు. లింగాన్ని సృష్టించి విగ్రహం శిరస్సు పైన పెట్టారు. గంటసేపు భజన చేశాక మేడ మీదికి వెళ్ళిపోయారు. రాత్రంతా మహోత్సాహంగా భజన జరిగింది. అరుణోదయ సమయానికి స్వామి వచ్చి సింహాసనంలో కూర్చున్నారు. అందరూ స్వామిని చూస్తూ ద్విగ్నకృతోత్సాహంతో భజన కొనసాగించారు. మహామంగళారతి అయ్యాక స్వామి దివ్య పర్యవేక్షణలో భక్తులందరికీ ప్రసాదం పంచబడింది. జనం చాలా ఎక్కువగా ఉండడం చేత మేము 4-5 దినాలు వేచి ఉండవలసి వచ్చింది. ఒకరోజు సాయంకాలం మా పెద్దమ్మ మొదలైన వాళ్ళతో పాటుగా
మమ్మల్ని కూడా కోరికల గదిలోకి పిలిచారు స్వామి. వాళ్ళతో కొంతసేపు మాట్లాడిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. నా చేతిలోని కలకండ ముక్కలలో ఒకటి తీసుకుని నోటిలో వేసుకున్నారు. కన్నమ్మ, సమాచారం ఏమిటి? ఇంట్లో అంతా క్షేమమేనా అని అడిగారు. ఆ మీదట ఇటు చూడు, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న పతికి అవసరమైన ఉపచారాలు చేస్తూ ఆత్మపతి అయిన ఇతనిని అంటే తమను చూపించుకొని నిరంతరం ధ్యానిస్తూ ఉండు అని చెప్పారు. మరునాడు మళ్ళీ పిలిచి మాట్లాడుతానని చెప్పి మమ్మల్ని పంపించి వేశారు. మరునాడు మా చెల్లెల్ని, ఆమె భర్తని కోరికలు చెప్పేందుకు పిలిచినప్పుడు నన్ను కూడా పిలిచారు. తామొక సోఫాలో కూర్చొని మమ్మల్ని తమ దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పారు. మా చెల్లెల్ని చూసి, ఇదేమిటి ఒక్కదానివే తీసుకుని వస్తున్నావు కదా అన్నారు. ఆమె, స్వామి, మాకు ఇంకా పిల్లలు కలిగితే పుట్టపర్తిని మర్చిపోవలసి వస్తుంది అని చెప్పింది. కాదు, అలాగేమీ కాదు. నీవు మొదట ఏమి కోరావు? బిడ్డ కావాలని కదా. అయితే నా దర్శనం చేసుకున్న మీదట బిడ్డ వద్దనిపించింది. ఒక బిడ్డ పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ కావాలనిపించింది కదా అని అడిగారు స్వామి. మా చెల్లెలు ఏమీ మాట్లాడలేదు. స్వామి మళ్ళీ ఇలా అన్నారు, మగవాళ్ళంతా చెడ్డవాళ్ళే ఉంటారా? అందుకే స్వామి ప్రసాదమై ఉండాలని, ఒక బిడ్డ కలగాలని ఆశీర్వదించాను. సంసారంలో ఉన్నవారు సరియైన రీతిగా తమ ధర్మాలను నిర్వర్తించాలి. ద్రౌపది తన భర్త 5గురికి తగినట్లుగా నడుచుకొని మహాప్రతివత అనిపించుకున్నది. నీవు కూడా అట్లే నీ ధర్మాన్ని నిర్వర్తించు. అర్జునుని కూడా ఇట్లే ఉపదేశించడం జరిగింది కదా. ఎవరు నన్నే స్మరిస్తారో, ఎవరు నన్నే పూజిస్తారో వారు నన్నే పొందుతారు అని చెప్పి భగవద్గీత శ్లోకాన్ని ఇలా ఉటంకించారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నా మీదే మనస్సుంచి భక్తితో నన్ను ఆరాధించుము, నాకే నమస్కరించుము, నన్నే ఆశ్రయించుకుని ఉన్నచో తప్పక నన్నే పొందెదవు. ఇంకా ఇలా కొనసాగించారు. ఈ కలియుగంలో హరినామస్మరణమే చాలా శ్రేష్టమైనది. దానినే చెయ్యండి చాలు. నేను వచ్చి ఉన్న పనిని ఇంకా ప్రారంభించనే లేదు. ఇట్లే మీ అందరికీ కోరికలను చెప్తూ ఉంటే నా పనిని ప్రారంభించడం ఎప్పుడు? లడ్డు చేసేందుకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవడం అయింది. ఇంకా చేయడం ప్రారంభిస్తాను. స్వామి, అందులో మమ్మల్ని కూడా చేర్చుకుంటారా అని మేము అడిగాము. ఓహో, మిమ్మల్ని ముందే చేర్చుకున్నాను. స్వామి, లడ్డూ చేయడం అంటే అర్థం ఏమిటి? ఏమి చేస్తారు అని నేను అడిగాను. అది ఇప్పుడే చెప్పను, నేను చేసేటప్పుడే మీకు తెలుస్తుంది అన్నారు. స్వామి, సంసార తాపత్రయాలతో పర్తికి వచ్చేందుకు ఏళ్ల కొద్దీ వీలు పడడం లేదు. కృప ఉంచి మమ్మల్ని త్వరగా పిలుచుకోండి అన్నాను. పర్తికి రావాలంటే మీరు ప్రయత్నించాలి. మనుష్య ప్రయత్నం తర్వాతే దైవ సహాయం. మీరు ప్రయత్నం చేస్తే నేను తప్పకుండా పిలుచుకుంటాను. మిమ్మల్ని అప్పుడప్పుడు పిలుచుకొని దర్శన స్పర్శన సంభాషణలను ఇస్తాను. డైనమోకి బల్బులకి సంబంధం ఉన్నా స్విచ్ వేసినప్పుడే బల్బులు వెలుగుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు శక్తినిచ్చి పంపిస్తాను అన్నారు స్వామి. కొంతసేపు ఆగి మళ్ళీ, భగవంతుడు బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు. ప్రభు, నా మొర నీకు వినిపించలేదా అనే వాని దగ్గరే తన చెవులను పెట్టుకొని ఉంటాడు. హే స్వామి, కరుణ నిండిన నీ కన్నులతో నన్ను చూడరాదా అనేవాని మీదే తన 2 కన్నులను ఉంచుతాడు. స్వామి, నీ పాదాలనే నమ్మి ఉన్నాను, నా చేయి విడవవద్దు అని ప్రార్థించుకునే వారికే తన 2 పాదాలను ఇచ్చేస్తాడు. ఏ స్వామి, నీవే నాకు ఆశ్రయం, నీ అభయహస్తాన్ని నాపై ఉంచు అని ప్రార్థించే వానిని తన అభయహస్తంతో రక్షిస్తాను. ఎట్లు భావిస్తే అట్లే అనుగ్రహిస్తాడు. భగవంతుడు భావప్రియుడు. భక్తి కొలది భగవంతుని అనుగ్రహం ప్రసరిస్తుంది అన్నారు. స్వామి, మమ్మల్ని మరవవద్దు, చేయి విడవవద్దు అని మేము మరీ మరీ వేడుకున్నాము. నేనెప్పుడు మిమ్మల్ని మరవను, చేయి విడువను అని స్వామి అభయమిచ్చి అక్షయ విభూతి సృష్టించి ఇచ్చి మా అందరి తలల మీద తమ వరద హస్తాన్నుంచి ఆశీర్వదించారు. ద్వారక తల మీద, ఆమె తండ్రి తల మీద కూడా తమ శ్రీహస్తాన్ని ఉంచి ఆశీర్వదించారు. ఆమె చేత ఆశీర్వదింపచేసి కూతురి మెడలో వెయ్యాలని బాబావారి చిత్రపటం ఉన్న ఒక ఎనామిల్ రాయి తెచ్చింది రాధ.
దానిని స్వామి చేతికిచ్చింది. శ్రీవారు దానిని సృశించిస్తూ ఈమెకిది కాదు, నేను వేరే ఇస్తాను అన్నారు. విభూతి సృష్టించి ద్వారక నోటిలో వేశారు. విభూతి పొట్లాలు, పుస్తకాలు ఇచ్చి మమ్మల్ని సాగనంపారు. 1961లో మహాశివరాత్రి రోజున చేసిన దివ్య ప్రసంగంలో స్వామి కేవలం ఒక దేశానికే పరిమితం కాక విశ్వమానవ ఉద్ధరణకే తాము అవతరించితిమని, అందుచేత తమ సందేశం విశ్వమానవ సంఘాన్నంతటికిని ఉద్దేశించి ఇవ్వబడినదని స్పష్టం చేసినారట. నాతో సంబంధం లేనివాడు ఈ ప్రపంచంలో లేనే లేడు. అందరూ నా వారే. నా నామోచ్చరణ చేయకపోవచ్చును, ఏ భగవన్నామమును స్మరించకపోవచ్చును, అంత మాత్రమున వారు నా వారు కాకపోలేదు. నిక్కముగా వారు నావారే అని సెలవిచ్చారట. 1962 మార్చి 15వ తేదీన సాయంకాలం 5 గంటల సమయంలో స్వామి మమ్మల్ని, శ్రీరామచంద్ర శెట్టి గారి కుటుంబాన్ని ఇంటర్వ్యూకి పిలిచారు. లోనికి వెళ్ళి పాదనమస్కారం చేసుకున్నాం. ఏమి సమాచారం అని అడిగారు. ఇప్పుడు మా కుమారులకు పరీక్షలు స్వామి, తమను అడిగి విభూతి ప్రసాదం, తమ ఆశీర్వాదం తీసుకుని రమ్మని నాకు ఉత్తరం రాశారు స్వామి అని మనవి చేశాను. ఓ, తప్పకుండా తప్పకుండా, నా ఆశీర్వాదం ఉంది, ప్రసాదం ఇస్తాను, తీసుకుని పోయి ఇయ్యి అన్నారు. మా అందరి మీద తమ అనుగ్రహం ఉండాలి స్వామి అని ప్రార్థించాను. తప్పకుండా ఉంది, కొండంత ఉండడం చేతనే అప్పుడప్పుడు మిమ్మల్ని పిలిపించుకోవడం అన్నారు. శివరాత్రి ఎట్లుంది? షెడ్డులో జరగడం చేత అంతమంది చూడడం సాధ్యమైంది కదా. ప్రశాంతి నిలయంలో అయితే అంతమంది పట్టేవారు కాదు అన్నారు. అవును స్వామి, శివరాత్రి చాలా చక్కగా జరిగింది. షెడ్డు అవడం చేత ఎంత దూరంతో ఉన్నా దర్శనం చేసుకోవడం సాధ్యమైంది అన్నాను కదా. చూడు, అప్పుడు మీకు శివరాత్రి, ఇప్పుడు నాకు నవరాత్రి. చూస్తున్నారు కదా, రోజంతా గంటల కొద్దీ కోరికలు చెప్పవలసి వస్తుంది. నాకెంత శ్రమగా ఉంటుందో నువ్వే చెప్పు అన్నారు స్వామి. చెప్తూ ఉంటే నిజంగా మాకెంతో బాధ అనిపించింది. అవును స్వామి, చాలా శ్రమే అవుతుంది అన్నాం మేము. అప్పుడు శెట్టిగారి ఇంటివారు, అందుకే స్వామి మైసూరు వచ్చేయండి, అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నారు. ఆహా, మీ ఇల్లు అయితే మాత్రం గుంపుకి ఏమి కొరత అన్నారు పరిహాసంగా. లేదు స్వామి, ఎవరికీ చెప్పము అన్నారు శెట్టిగారు. నీవు చెప్పకపోతే ఏమి, పూలవాసన పట్టుకుని తుమ్మదులు వచ్చేలాగా ఎట్లో తెలుసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు మైసూరులో చాలా మంది భక్తులైపోయారు అన్నారు స్వామి. అయినా మైసూరు తప్పక రావాలని పట్టుపట్టారు శెట్టిగారి కుటుంబ సభ్యులు. అప్పుడు స్వామి తాము పోవలసిన ప్రదేశాల దారిలో మైసూరు రాదని, మరోసారి వచ్చినప్పుడు పూర్తిగా 3 రోజులు ఉంటానని చెప్పారు. ఊరికే అలా ఆశ పెడుతున్నారని మేము అన్నాం. ఏం చేయాలి, జనుల గుంపు అధికమైపోవటం చేత వెళ్ళిపోవలసి వస్తుంది అన్నారు. విభూతి సృష్టించి చేతిలో కొంచెం కొంచెం పెట్టి నుదుటి బొట్టు పెట్టారు. ఇంకా మేము విభూతి చేతిలో పట్టుకుని ఉండడం చూసి నోట్లో వేసుకోండి అన్నారు. పిల్లలకి కావాలి స్వామి అన్నాను. వాళ్ళకి వేరే ఇస్తానులే, నీది నీకు నోట్లో వేసుకో అన్నారు. వేసుకున్నాను. నా ఉపన్యాసం ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుంది స్వామి, రాసి పెట్టుకున్నాను అని చెప్పాను. రాయడం సంగతి అలా ఉండని, నా ఉపన్యాసం ఎట్లుందో చెప్పు అని మళ్ళీ అడిగారు. చాలా బాగుంది స్వామి అన్నాను. ఊరికే రాయడం కాదు, దానినంతా హృదయంలో రాసి పెట్టుకో అన్నారు. మీరందరూ ఒకసారి నమస్కారం చేసుకున్నారు కదా అని అడిగారు. అవును స్వామి అన్నాం. ఇంకా చాలు కదా అంటూ అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చారు. ఇప్పుడు మీకు ఈ మాత్రం దొరకడం కూడా, అంటే ఇంటర్వ్యూకి పిలవడం మొదలగునవి మీ అదృష్టమనే చెప్పాలి. మీరు అనుభవించినంత ఈ క్రొత్త వారికి లేదు. అలాగని మీతో చెప్పుకొని బాధపడ్డారు కదా. నేను మీకు చెప్పి ఉన్నాను కదా, ఇక్కడి ప్రతి ఒక్క చెట్టుకి, మొక్కకి, రాయికి 10 మంది లేస్తారని. అట్లే జరగడం ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా. ఉడిపి సన్యాసులు నన్ను చాలాసార్లు పిలిచారు, నేను అక్కడికి వెళ్ళి తీరాలి అన్నారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం ఉందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.